కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా అస్సలు నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నా టీవీ ముందు. బట్ స్టిల్ there's no feeling, kind of numbness అంటారు చూడండి. అబ్సల్యూట్లీ నో, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, దట్స్ నాట్ హర్, దట్ ఈస్ నాట్ హర్ అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు, దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు, దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇది అదేమి. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3, అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్, బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు, ఎందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి, మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే, ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెతో కూడా వస్తున్నారు, అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ, జయప్రద గారు నో ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి, మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని చూసాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది, యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ ఓన్లీ జయసుధ పేరే ఉంది. వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట, 2 పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేమిద్దరం కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు, దే వోంట్ ఈవెన్. అవును, అంత పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి, ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ, ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్. అవును, పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా, విప్లవం. వెరీ రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్, సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది, అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని, ఆమె ఇదని, ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది.
ఆమె అలా లేకపోతే కంట్రోల్ చేయకపోతే సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, అవును ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో త్రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికెప్పుడు ఆమెని అసలు రియలీ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు, ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు, నేను అక్కడ 28 రోజులు ఉన్నాను, ఏమైతేంది లైఫ్లో ఎదుర్కొందామని. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు. ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు, పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు, హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ. ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్. నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. 2007లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరేవాల్కి. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ లైక్ ఏ సన్యాసి, నేను మనసులో సన్యాసిని. ఆవిడ చెప్పే మాటలు కూడా, ఎనదు ఉళ్ళముం ఎనదు ఇల్లముం తమిళగం దాన్, నా మనసు ఇదే, నా ఇల్లు ఇదే, నాకు ఇంతకు మించి ఎవరు లేరు. ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అనుకుంటారు షీ రైట్స్ వెరీ వెల్, బాగా రాస్తారు, అందరికి ఉత్తరాలే రాస్తారు. ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా, మొన్న దాకా కూడా ఆమె చేసేవారు. అవును అవును, షీ యూజ్డ్ టు డు దట్. అవును.